హాయ్ ఫుడ్ లవర్స్, వెల్కమ్ టు సత్య ఫుడ్ క్లబ్. ఈరోజు నాన్ వెజ్ లవర్స్ అందరికి ఎంతో ఇష్టమైన టేస్టీ అండ్ ఎమ్మీ చికెన్ పకోడాని మన ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను. మీరంతా తప్పకుండా ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇంకెప్పుడు మీరు బండి పైన దొరికి చికెన్ పకోడా తెచ్చుకోకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు. ఇప్పుడు అంతకంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో వాళ్ళని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా మంది వీడియోస్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. కాబట్టి చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేను ఇక్కడ ఒక హాఫ్ కిలో వరకు చికెన్ని నీట్గా వాష్ చేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకున్నాను. ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ కారం, ఒక 1/4 నుంచి హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు, ఒక పావు టీ స్పూన్ వచ్చేసి పసుపు వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక టీ స్పూన్ వరకు మైదా వేసుకోండి. అలాగే ఒక 2 to 3 టీ స్పూన్స్ వచ్చేసి కార్న్ఫ్లోర్ వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు కొత్తిమీర అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొద్దిగా రెడ్ ఫుడ్ కలర్ వేసుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ లెమన్ని ఇలా జ్యూస్ తీసి వేసేసేయండి. ఇప్పుడు ఇంకా టేస్ట్ ఇంకా స్మెల్ బాగుండడం కోసం నేను ఇక్కడ చికెన్ మసాలా వేస్తున్నాను. ఒక పావు టీ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇదంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. మనం వేసుకున్న కార్న్ఫ్లోర్, మైదా ఇవన్నీ కొద్దిగా గట్టిగా అనిపిస్తే కొద్దిగా వాటర్ వేసి అంతా ఒకసారి బాగా కలిపేసుకోండి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మూత క్లోజ్ చేసి ఒక 3 to 4 అవర్స్ అన్న మ్యారినేట్ చేసుకోవాలి. ఒకవేళ మీకు టైం ఉంటే ఈరోజు మనం చికెన్ పకోడా చేసుకోవాలంటే ముందు రోజు నైటే ఇలా అన్నీ కలిపేసి మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా ఇంకా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొద్దిగా పచ్చిమిర్చి, అలాగే కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర కూడా చిన్నగా కట్ చేసి వేయండి. ఇలా చికెన్ పకోడాకి ఎప్పుడైనా కానీ ఒక 1 day బిఫోర్ మనం ముందుగానే బాగా కలిపేసి మసాలాలన్నీ ఫ్రిడ్జ్లో పెట్టేసి చేయడం వల్ల చికెన్ పకోడా పైన కాస్త క్రిస్పీగా లోపల జ్యూసీగా చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ పైన ఆయిల్ పెట్టేసి హై ఫ్లేమ్లో పెట్టేసి మన చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి అన్నీ వేసేసి మనం వెంటనే కదపకుండా ఒక 2 నుంచి 3 నిమిషాలు అలాగే వదిలేసేయాలి. ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని ఇలా నెమ్మదిగా కలుపుకోండి. అలాగే ఇంకా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి. నేను ఇక్కడ వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. చూడండి, ఇలా మనకి మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక 3 నుంచి 4 నిమిషాలకి మంచిగా ఫ్రై అయిపోతుంది. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసేయండి. ఇంక ఇదే ప్రాసెస్లో ఇంకా మనం తీసుకున్న చికెన్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫస్ట్ మనం తీసుకున్న చికెన్ పీసెస్ అంతా ఉంటాయి కదా, ఇప్పుడు సెకండ్ బ్యాచ్ చేసేటప్పుడు ఆయిల్ని ఇంకొద్దిసేపు బాగా వేడిగా చేసుకోవాలి. ఒక 5 నిమిషాలు వేడైన తర్వాత ఇప్పుడు మిగతా చికెన్ పీసెస్ అన్నీ కూడా వేసేసేయండి. ఇప్పుడు మళ్ళీ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు కూడా వేసిన వెంటనే కదపకుండా ఒక 2 నుంచి 3 నిమిషాల తర్వాత ఇలా బాగా కలిపేసేయండి. కలుపుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 3 నుంచి 5 నిమిషాలు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇంకా మన వీడియోని లైక్ చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ కూడా చేయండి. అలాగే కొత్త వాళ్ళు చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా చాలా మంచి టేస్టీ రెసిపీ చేసి చూపిస్తూ ఉంటాను. అంతే, చూసారు కదా, చాలా టేస్టీగా ఉండే చికెన్ పకోడాని మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. చూడండి, చాలా అంటే చాలా కలర్ఫుల్గా చాలా బాగున్నాయి కదా. ఒకవేళ మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళంటే స్కిప్ చేసుకోవచ్చు. చూడండి, చికెన్ పీస్ కూడా ఎంత మంచిగా కుక్ అయిపోయిందో. మనకి బయట దొరికే చికెన్ పకోడాకి వాళ్ళు ఎలాంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు కాబట్టి ఇంట్లోనే ఈజీగా ఇలా చికెన్ పకోడాని మీరు ప్రిపేర్ చేసి ఎలా వచ్చిందో కూడా నాకు తప్పకుండా కామెంట్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటా. నచ్చినట్లయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో టేస్టీ రెసిపీస్ కోసం పక్కన సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నోటిఫికేషన్స్లో ఆల్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను చూపించే ప్రతి రెసిపీ మీరు మిస్ అవ్వకుండా చూడొచ్చు. ప్లీజ్ ఫ్రెండ్స్, చూస్తున్న ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా షేర్ చేయండి. ఇంకా మీకు ఏ రెసిపీస్ కావాలో కూడా తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.